10 ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్పు చాలు. అండ్ దెన్ నాకు ఇలాంటి అసలు ఈజీ అన్న. నేను చూడు నువ్వు ఇట్లా ఇట్లా చెప్తా చూడు. నువ్వు రెడీయా? స్లోగా చెప్పినేమో అనుకోకూడదు. నేనేమి అందుకే ర్యాపిడ్ ఫైర్ అని పెట్టాలి ఆ పేరు. మంచి పని చేసావు. రెడీయా? నాకు టెన్షన్ వచ్చేసి నువ్వు ర్యాపిడ్ అనగానే. స్లోయా. నువ్వు రాసిన పాటలో నీ ఫేవరెట్ పాట చెప్పు. ఊరు వెళ్ళిపోతా. వెరీ నైస్. కాఫీయా టీయా? కాఫీ. నీ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఏంటి ఒక్కటి చెప్పాలంటే? అంటే సంథింగ్ దట్ యూ విల్ చెరిష్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక్కటి. డాలస్లో ఒక షో చేసాం. అంటే అప్పటి వరకు అంత క్రౌడు లేకపోతే అంత ఇది నేను చూడలేదు ఆ రోజు. ఐవ్ సీన్ పీపుల్ ఊరు వెళ్ళిపోతా పాట పాడుతుంటే అక్కడ బ్యారికేడ్స్ ముందు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు దేవర్ క్రయింగ్. కళ్ళనీళ్ళు నేను చూస్తుంటే ఏంటంటే ఆ పాట అలాంటిది. అండ్ దేవర్ ఇన్ ఏ సిచ్యువేషన్ లైక్ దట్. కోవిడ్ తర్వాత ఒక 4 సంవత్సరాల పాటు వాళ్ళు ఇంటికి రాలేకపోయారు. చాన్నాళ్ళు ఇండియాకి రాలేకపోయారు. ఒక 4 సంవత్సరాల పాటు అక్కడే ఉండి ఈ ఊరు వెళ్ళిపోతా పాట పాడినప్పుడు సంథింగ్ ట్రిగర్డ్ అండ్ దేవర్ జస్ట్ క్రయింగ్. అలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది నేను వీఆర్ అనే వెరీ రెస్పాన్సిబుల్ ప్లేస్లో ఉన్నాం. 10 మందికి పనికొచ్చేది ఏమన్నా రాయాలి, నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆల్ ది టైమ్. ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఇలాంటి ఊరు వెళ్ళిపోతా లాంటి పాటలు రాయాలి, అలా ఇవ్వాలి అని అనిపిస్తుంది. సో దట్ వాజ్ వన్ గుడ్ షో. అలాంటి సందర్భాలు ఉంటాయి చాలాసార్లు ఉండొచ్చు, బట్ వన్ ఐ కుడ్ రికాలెక్ట్ జస్ట్ ఇమీడియట్లీ. మ్యూజిషియన్ అయి ఉండకపోతే ఏమయ్యేవాడు? వ్యవసాయం. అంటే ఇప్పుడు వరకు నేను కార్పొరేట్లో పనిచేస్తాను. ఒక 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళు రేడియోలో పనిచేస్తాను. బట్ వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ప్రతిసారి కూడా వెళ్ళిపోయి వ్యవసాయమో లేకపోతే ఏదైనా డైరీ ఫామ్ లాంటిది పెట్టుకుందాం అనే ఉద్దేశంతోనే ఉండేవాడిని. ఇక్కడ ఉంటానని అనుకోలేదు. మ్యూజిక్లో ఉంటుంది. ఇప్పుడు ఇది కాలేదు. ఇప్పుడు రేపు మ్యూజిక్ వర్కౌట్ అవ్వట్లేదు, రేపు ఏం చేద్దామంటే ద నెక్స్ట్ రిసార్ట్ ఈజ్ వ్యవసాయం. లేదా ఊళ్ళోకి వెళ్ళి 4 ఆవులు మేపుకుందాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని హిట్ పాట ఏంటి? చిట్టి. ఇస్ దేర్ సంథింగ్ దట్ యూ కెన్ టెల్ టు యువర్ 25-year-old సెల్ఫ్? అంటే ఇలా కాదు, ఇక్కడ ఇలా కాకుండా ఇలా వెళ్ళి ఉండాల్సింది లేదా? ఏం లేదు, ఏదైతే జరిగిందో అది నిజంగా కరెక్ట్గానే జరిగింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఐ స్టార్టెడ్ సింగింగ్ అట్ 30. నా ఫస్ట్ నేను షో పర్ఫామ్ చేసింది నేను 30 yearsకి. పిల్లలందరూ నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు 7-8 ఏళ్ళకి స్టార్ట్ చేస్తుంటావా? నేను 30 ఏళ్ళకి నేను పాడడం స్టార్ట్ చేశాను. వాట్ ఐ థింక్ ఈస్ 30 ఏళ్ళకి నాకు కొంత జీవితం చూసే అవకాశం దొరికింది నాకు. నేను రాయడానికైనా పాడడానికైనా all this experience, all this while whatever that life I have collected, I have gone through, helped me to be a better singer or have my own interpretation towards life and music. సో ఆ విధంగా 25 yearsలో ఇలా కాకుండా అలా జరుగుంటే బాగుంటుంది అని ఏం రిగ్రెట్ లేదు. ఇలా ఏదైతే జరిగిందో అంత మంచిగానే జరిగిందని అనిపిస్తుంది. నీ ఫేవరెట్ సింగర్స్ అన్న ఆఫ్ ఆల్ టైమ్ ఇప్పుడున్న వాళ్ళలో ఒక 2 పేర్లు. మొదటగా ఘంటసాల గారు, నుస్రత్ ఫతే అలీ ఖాన్, బాబ్ మార్లీ. తర్వాత ఇప్పుడున్న వాళ్ళలో అరిజిత్ సింగ్. మన తెలుగులో అనురాగ్. నైస్. నీ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏంటి? అంటే నువ్వు జనరల్గా ఏదైనా గెట్ అవే కోసం ఊరికే వెళ్ళిపోయే ప్లేస్? అడవులు కొండలు ఎక్కడ ఉన్నాను నాకు అది ఫేవరెట్ ప్లేస్. బీచ్లోకి వెళ్ళావు కదా ఎక్కువ? బీచ్ తక్కువ వెళ్తాను కానీ, బట్ చాయిస్ ఉంటే ఐ విల్ గో టు ఫారెస్ట్ దాన్ ఏ బీచ్. నేను ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళినా సరే ఐ ఆస్క్ దెమ్, అక్కడ ఉన్న వాళ్ళు నాన్న ఎక్కడెక్కడ దగ్గరలో ఏమైనా ఏమంటారు దాన్ని ట్రైల్స్కి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందని చెప్పండి, అక్కడికి వెళ్దాం అని చెప్పి. వెళ్ళిన ప్రతి ఊర్లోనూ వీలైతే విల్ జస్ట్ గో ఫర్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ట్రైల్ వాకింగ్, ట్రెక్కింగ్. కానీ ఇక్కడున్నా కూడా ఐ విల్ జస్ట్ ట్రై టు చూస్ డెస్టినేషన్. వెస్టర్న్ ఘాట్స్, మారేడుమిల్లో. వెస్టర్న్ ఘాట్స్ విపరీతంగా వెళ్తాం అంటే ఎక్కువ వెళ్ళలేదు, 2 సార్లు వెళ్ళాను. బైక్ మీద వెళ్ళి ఒక 1 week ట్రావెల్ చేస్తాం ఒకసారి. మొన్న ఒకసారి వెళ్ళాను. తక్కువ. Have you been there, Western Ghats? Udupi. You should go, it's a very beautiful place. Yeah. We did one circle like, Bangalore, Mysore, Coorg, Hornadu, Sringeri, Kukke. మా ఇది ఎంతోటి వస్తుంది ఏమంటారన్నా? ఎంతోటి వస్తుంది. మ్యాంగ్లూర్.
మ్యాంగ్లూర్ దాకా వెళ్ళలేదు. ఐ థింక్ యూ ఆల్మోస్ట్ వెంట్ దేర్, బట్ మ్యాంగ్లూర్ దేర్ ఇస్ అ ప్లేస్ వేర్ వన్ సైడ్ ఇస్ అ రివర్, వన్ సైడ్ ఇస్ అ సీ, అండ్ మధ్యలో రోడ్ ఉంటుంది. ఎక్కడన్నా అది? అది వెస్టర్న్ ఘాట్సే. No, but here it's a river, it's a sea, and there's a road in between. దాన్ని మాల్పే అంటారు, ఐ థింక్. మాల్పే భలే ఉంటుంది. నైస్. నీకు ప్లేబ్యాకా స్టేజా ఏది ఇష్టం? స్టేజ్. ఇండిపెండెంట్ సాంగ్సా, సినిమా పాటలా? ఇండిపెండెంట్ సాంగ్. నీ ఫేవరెట్ సినిమాలు ఏమైనా ఉన్నాయా? సినిమాలా కొన్ని ఉన్నాయి. మల్లీశ్వరి మన తెలుగు సినిమాల్లో. ఈ మధ్యన సినిమాల్లో అంటే చూడవు అన్న ఎక్కువ తక్కువ, బట్ ఇంగ్లీష్ సినిమాలో ఒకటి నేను చెప్తా. ఇంటర్స్టెల్లర్ ఒకటి, ఇట్స్ స్పిరిచువల్ స్ట్రోక్ ఫర్ మీ దట్ ఫిలిం. తర్వాత లైఫ్ ఆఫ్ పై లాంటి సినిమాలు ఎక్కువ చూస్తాను. కాస్ట్ అవే ఏంటంటే లైక్ నో వెన్ యు ఆర్ డౌన్, నేను అదే సినిమా 2-3 సార్లు చూసిన సందర్భాలు, ఎందుకంటే దట్ విల్ గివ్ యూ హోప్. ఇప్పుడు ఒక కాస్ట్ అవే కానీ ఒక ఇంటర్స్టెల్లర్ కానీ దే బ్రింగ్ అప్ యువర్ స్పిరిట్స్ వెన్ యు ఆర్ డౌన్. సో నేను గూగుల్ కాదు, వికీపీడియాలో చదువుతా సినిమా ఏంటని, అప్పుడు చూస్తా. అదేలే, ఎందుకంటే దట్ విల్ డెఫినెట్లీ లీవ్ మీ ఇంపాక్ట్. నాకు ఇంటర్స్టెల్లర్ స్పిరిచువలే కానీ బట్ అర్థం కాల. నాకు అర్థం ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అర్థం కాలేదు. నేను సబ్ టైటిల్స్ ఫాలో అంత ఫాస్ట్గా నాకు చదవడం రాదు ఇంగ్లీష్. సబ్ టైటిల్స్ చదవలేను. నేను చూసిన తర్వాత వెళ్ళి వికీపీడియాలో చదువుకొని మళ్ళీ ఇంకొకసారి చూసాను, అర్థమైన తర్వాత దెన్ యూ విల్ మేక్. ఆ 2 సార్లు చూసిన తర్వాత నాకు బాలేని ప్రతి సందర్భంలో కూడా చూసినప్పుడు ప్రతిసారి ఇట్ బ్రింగ్స్ అప్ యువర్ స్పిరిట్స్. Castaway is one like that. I have seen it multiple times. Is it on Netflix or something? నేను మనీ హైస్ట్ అలా చూసా. ముందు ఫస్ట్ చూసాను, ఏం అర్థం కాల. కాసేపు ఆగి వికీపీడియాకి వెళ్ళి ఎపిసోడ్ 1 స్టోరీ, అప్పుడు ఇలా జరుగుతుందా. ఎనీవే, నీకేమన్నా ఈజ్ దేర్ ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ ఈస్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ యూ టు కంపోజ్ మ్యూజిక్? అంటే సడన్గా చేయాల్సి అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? అంటే ప్రతి కంపోజర్కి దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క డైరెక్టరు వాళ్ళ స్టైల్ ఉంటుంది కదా. ఐ వర్క్డ్ విత్ అన్ వెరీ ఓల్డ్ డైరెక్టర్ ఫర్ ఎ ఫిలిం. ఆయన ఏంటంటే ఆయన ఏమన్నారంటే, నాకేం జనరల్గా నా స్టూడియోలో నేను కూర్చుని ఒక కీబోర్డ్తో గిటార్తో కూర్చుని ఐ విల్ కంపోజ్ అండ్ దెన్ టేక్ ద ట్యూన్ టు డైరెక్టర్స్. వీళ్ళు పనిచేసిన ఎక్స్పీరియన్స్, వాళ్ళ అలవాటు ఏంటంటే మ్యూజిక్ సిట్టింగ్స్ వేసుకుని ఒక మ్యూజిషియన్ పక్కన పెట్టుకుని ఒక రైటర్ని పక్కన పెట్టుకుని, అది కరెక్టే. అంటే ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. ఆయన కూర్చున్న తర్వాత నేను అప్పటికప్పుడు నేను అంత క్రియేట్ చేసి నేను చేయలేను. అది ఐ నీడ్ సమ్ బ్యాకింగ్ ఉండాలి. దానికి ఇన్స్ట్రుమెంటేషన్ వేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి తనన అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది, పాట లేకపోతే ఏం అర్థం కాదు. సో ఒకరోజు అయింది. 2వ రోజు రామ్ నువ్వు ఒక టేప్స్ బిలు, ఒక డప్పు వాయించి ఒక ఆయన బిలు అన్నాడు. అంటే ఐ వాజ్ నాట్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ సెటప్ అనమాట. సరే సార్, నేను మీకు టేప్స్ కావాలంటే టేప్స్ వేస్తాను, రికార్డింగ్లో నేను స్టూడియోలో చేపిస్తాను. కానీ సో సమ్టైమ్స్ ఇలాంటి ఫనీ ఎక్స్పీరియన్స్ ఎంత తప్ప ఇట్స్ నాట్ ఎ డిస్కంఫర్టబుల్ అని అనకూడదు, కానీ బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ వర్కింగ్ అంతే. తర్వాత నీ డ్రీమ్ కొలాబరేషన్ ఏంటన్నా? who do you want to work with? It might be a singer or a lyricist or you want to sing for a composer. I don't think నీకు అలా ఉంటుందని. నా గురించి బాగా తెలుస్తుంది. ఏం లేదు, అలా ఏం లేవు. పాటలు పాడడంలో ఉండదు అనుకుంటున్నావు. ఎందుకు సింగర్లు ఎవరితోటి, లేదా ఒక లిరిసిస్ట్ తోటి, లేదా నువ్వు పాడిన పాట నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాడితే ఎనీబడి లివింగ్ ఆర్ డెడ్ ఎనీబడి, అలా ఏమైనా ఉందా? వీళ్ళతో వర్క్ చేస్తుంటే బాగుండేది అట్లా? నేను అనుకునేది ఒకటి చెప్పనా. నేను నుస్రత్ ఫతే అలీ ఖాన్ వాళ్ళ ఫ్యామిలీలో పుట్టామనుకో, యూ విల్ బి డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ దట్ క్రూ. అవునా? నేను ఇది మిస్ అయ్యేవాడిని నా జీవితంలో. నేను ఫ్యాన్ బాయ్ చేయడం ఒక నుస్రత్ ఫతే అలీ ఖాన్ లాంటి కుటుంబంలో పుడితే చాలు, ఏం అవసరం లేదు. యూ విల్ డెఫినెట్లీ బీ ఇన్ దట్ మాహోల్. అది నేను చాలాసార్లు అనుకున్నాను. నేను అలాంటి అవకాశం మనకు కుదరలేదు జీవితంలో నేను చెప్పి. ఎందుకంటే ఒక మ్యూజిషియన్ ఇంట్లో పుట్టడం అనేది ఒక గొప్ప అదృష్టం. పాటలు నడుస్తూ ఉంటాయి పొద్దు నుంచి రాత్రి వరకు. అది షో ఉండాల్సిన అవసరం లేదు. ఓ పక్కన ప్రాక్టీస్ నడుస్తుంటుంది, పక్కన సెషన్స్ నడుస్తూ ఉంటాయి, ఓ పక్కన టీచింగ్ నడుస్తుండొచ్చు, పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు, ఓ
అలాంటి ఒక కవాలి ఫ్యామిలీలో ఊహించుకోకసారి లైఫ్ ఎలా ఉంటుందో. ఏమో వాళ్ళకి నచ్చుతుందో తెలియదు, బట్ నేను మిస్ అని అనిపిస్తుంది. నేను అలాంటి ఒక కుటుంబంలో పుట్టితే బాగుండేమో అనిపించేది. మీరు వర్క్ చేసే వాళ్ళు ఫేవరెట్ లిరిసిస్ట్? గోరెటంకన, కాసల శ్యామ్, రామ్దేవి గారు, భాస్కర్ భట్ల, అంటే ఎవరి పేరు వదిలేస్తాం కానీ ఐ హావ్ వర్క్డ్ విత్ ఆల్ దీస్ పీపుల్. ఇష్టమైన గోరెటంకన. నీకేమైనా రిగ్రెట్ ఉందా అన్న జీవితంలో? దేనికైనా ఒక్కటి కూడా? లేదు. నిజంగా నువ్వు కంపోజ్ చేసి రిజెక్ట్ అయింది, బట్ రిజెక్ట్ అయింది కదా, లేదా వేరే వర్షన్కి వెళ్ళింది, లేదా కొంచెం కొంతవరకు అదే ఉండి వేరేది నువ్వు వేరే చేసిన ట్యూన్ రిజెక్ట్ అంటే వద్దన్నది వేరే దానికోసం వేరే వర్షన్ చేసింది అని ఒక సరదాగా ఒకటి చెప్పచ్చుగా? నీకు గుర్తుందా అలాంటి ట్యూన్? నువ్వు ఇవన్నీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని లేకపోతే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ని అడిగితే దే విల్ హ్యావ్ సో మెనీ ఇన్సిడెంట్స్ టు సే. నేను చేసిన ఒక 10 పాటలు 20 పాటల్లో నాకు వాటిలో క్వశ్చన్లు అడుగుతుంటే నాకేమి టిల్లు ఈజ్ ఫస్ట్ టైం ఓకే అయిపోయిందని చెప్పాడు. సో దట్ ఈస్ నాట్ దేర్. అంటే పుట్టిన ప్రేమ వాజ్ కంప్లీట్లీ డన్ ఇన్ ఏ వెరీ తబలా డోలక్, ఒక వేరే అంబియన్స్, ఒక బాలీవుడ్ సాంగ్ స్టైల్లో నేను అరేంజ్ చేశాను. అండ్ దెన్ ఆ సినిమాకి నేను అక్కడి వరకునే పనిచేసి ఐ హ్యాడ్ టు డ్రాప్, మిగతా పాటలు చేయకపోవడం. దెన్ ఐ గేవ్ మై హోల్ సెషన్ టు ది మీరు ఎవరితో చేయించినా నెక్స్ట్ చేయించాను నేను చేసిన తర్వాత. దట్ దే హ్యావ్ కంప్లీట్లీ చేంజ్ ది అరేంజ్మెంట్, కీపింగ్ ది సాంగ్ ఇంటర్ల్యూడ్స్ అదంతా అట్లా పెట్టుకుని స్ట్రక్చర్ పెట్టి they gave a different, very modern touch to it. Yeah, so that is one instant it happened like that. That file, do you have it? I have, but we can't put it out. That label will come back. నీకు లేవా? నీకుండవా రైట్స్? నాకు రైట్స్ ఉండవు. ఏదో పాట నేను కంపోజ్ చేసిన పాట ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్లో పాడి పెడితే నా మీద స్ట్రైక్ చేశారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి దండం పెడతా, నా పాట కంటే